Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఈరోజు ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ కాకుండా ప్రాబబిలిటీలో మనం లాస్ట్ క్లాస్లో కాయిన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. మన కామెంట్లో సార్ డైస్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పండి అన్నారు. సో డైస్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డైస్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఓకే, సో పాచిక అంటే మనకు తెలుసు, దానికి 6 ముఖాలు ఉంటాయి. 6 ముఖాల పైన కొన్నింటి మీద అయితే చుక్కలతో ఉంటాయి. 1 చుక్క ఉన్న ముఖము, 2 చుక్కలు ఉన్న ముఖము, 3, 4, 5, 6 చుక్కలున్న ముఖాలు. కొన్నింటి మీద అయితే చుక్కల స్థానాల్లో చుక్కల సంఖ్యను గుర్తించే నెంబర్స్ కూడా ఇస్తూ ఉంటారు. రైట్, సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ప్రాబ్లమ్స్, యాజ్ యూజువల్గా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, మనకు పాచిక ఇలా ఉంటుంది. 1 చుక్క ఉండే ముఖము, 2 చుక్కలు ఉండే ముఖము, 3, 4, 5, 6. ఓకే, మనము అది 3D ఫిగర్ కాబట్టి ప్రతిసారి అలా చూపించడం కష్టమవుతుంది కదా. అందుకే మనము పాచికని మన ఐడియా కోసం ఇలా వేసుకుందామండి. 1, 2, 3, 4, 5, 6. పాచికను దొర్లించినప్పుడు శాంపుల్ స్పేస్ 1, 2, 3, 4, 5, 6 ఇదండి శాంపుల్ స్పేస్. 1 పాచికను దొర్లించినప్పుడు మళ్ళీ 2 పాచికలను దొర్లిస్తే ఇలాంటి 2 పాచికలు తీసుకోవాల్సి ఉంటుంది. కాంబినేషన్లో వచ్చే రిజల్ట్స్ ఏంటివో కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో అంత పెద్ద శాంపుల్ ఆవరణం మనం రాయలేమండి. శాంపుల్ ఆవరణం లేకుండా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దామండి. సో సింగిల్ డై ఈజ్ రోల్డ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి. రైట్, చూడండి, ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. When a die is rolled, the probability of getting even number is. 1 పాచికను దొర్లించినప్పుడు సరి సంఖ్య వచ్చు సంభావ్యత ఎంత అంటున్నారు. పాచికను దొర్లించడం అంటే శాంపుల్ ఆవరణం ఇదే కదండి. సో మొత్తము 6 ఫలితాలు ఉన్నాయి. వీటిల్లో సరి సంఖ్యలు ఏవో రౌండప్ చేస్తే సరిపోతుందండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య, పాచిక ఉపరితలంపై ఉన్న సరి సంఖ్యల సంఖ్య బై పాచిక ఉపరితలంపై ఉన్న మొత్తం సంఖ్యల సంఖ్య. సో 6 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే స్టూడెంట్కి 3 మార్క్స్ వచ్చాయి. మీరు మార్క్స్ ఎలా అవార్డ్ చేస్తారండి? మార్క్స్ ఎలా వేస్తారండి? మీరు 3/6 అని వేస్తూ ఉంటారు. రైట్, సో పాచిక ఉపరితలం మీద సరి సంఖ్య వచ్చు ఘటన సంభావ్యత 3/6 అండి. రౌండప్ చేసిన కేసెస్ పైన రాసాము, టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ కింద రాసాము. చూడండి, దట్స్ ఇట్, అంతే. అలాగే ప్రధాన సంఖ్య అంటాడు. ప్రధాన సంఖ్య ఏంటో గుర్తించి రాయడమే అక్కడ. రైట్, the probability of getting total of 10 in a single throw of 2 dice is. ఇక్కడ ఏం చేశారట, 2 పాచికలను దొర్లించినప్పుడు ఆ 2 పాచికల మీద వచ్చే ఫలితాల మొత్తము
10 కావడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. రెండు పాచికల మీద వచ్చే ఫలితాల మొత్తము 10 కావడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపుల్ స్పేస్లో ఎలాంటి కేసెస్ ఉంటాయో చూద్దామండి. రెండు పాచికలను దొర్లిస్తే వాటి మీద వచ్చే ఫలితాలకు సంబంధించిన అవకాశాలు, మొదటి పాచిక మీద 1, రెండవ పాచిక మీద 1 పడవచ్చు, మొదటి పాచిక మీద 1, రెండవ పాచిక మీద 2 పడవచ్చు, మొదటి పాచిక మీద 1, రెండవ పాచిక మీద 3 పడవచ్చు. ఇలా కొన్ని కేసెస్ ఉంటాయండి. ఆ కేసెస్ ఎన్నుంటాయి అంటే దీనిని 6 విధాలుగా దీనిని 6 విధాలుగా ఉపయోగించగలము. 6 × 6 36 ఉంటాయండి. నేను ఆ 36 ఇక్కడ మొత్తము డిస్ప్లే చేసి చూపించలేదు మీకు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటండి, రెండింటి మీద వచ్చే ఫలితాల మొత్తము 10 కావాలట. ఓకే, ఇందులో సమ్ 10 అయ్యే కేసెస్ ఏమిటి? సమ్ 10 అయ్యే కేసెస్ చూడండి. 1,1 సమ్ 10 అవుతుందా? 1,2 సమ్ 10 అవుతుందా? 1,9 అవుతుంది, కానీ 1,9 వచ్చే ఛాన్స్ లేదు కదండి, రోల్డ్ అవుట్. 2,8 అవుతుంది, 2,8 కూడా ఛాన్స్ లేదు కదండి, ఇక్కడ 2 ఉండాలి, ఇక్కడ 8 ఉండాలి. 3,7 ఛాన్స్ లేదండి. 4,6, ఆ తర్వాత 5,5, తర్వాత 6,4. ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి, ఇంకేమీ లేవండి. సో ఈ 36 కేసెస్లో జస్ట్ ఓన్లీ ఇన్ 3 కేసెస్ సమ్ 10. సో ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ 10, 36 కేసెస్లో మనకు ఫేవర్గా ఉన్న కేసెస్ ఓన్లీ 3 అండి, 1/12. ఓకే, సో ఈ సమ్ 10 ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే చోట చేసే ప్రయత్నం చేద్దామండి. పాచికలను దొర్లించినప్పుడు, రెండు పాచికలను దొర్లించినప్పుడు సమ్ నెంబర్ ఆఫ్ కేసెస్, రెండు పాచికల మీద వచ్చే ఫలితాల మొత్తములో అతి తక్కువ 2 అవుతుంది, అతి ఎక్కువ అంటే పాచికల మీద ఫలితాల మొత్తము చేస్తే ఎక్కువలో ఎక్కువ 12 అవుతుంది, తక్కువలో తక్కువ 2 అవుతుంది. ఓకే, మరి ఇందులో ఎన్ని ఉంటాయో మనము కౌంట్ చేసే ప్రయత్నం చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. సమ్ నెంబర్ ఆఫ్ కేసెస్. పాచికల మీద వచ్చు ఫలితాల మొత్తము తక్కువలో తక్కువ 2 కదండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సమ్ 2 అయ్యే కేసెస్ 1 వచ్చినప్పుడు మాత్రమే అవుతుందండి. సమ్ 2 అయ్యే కేసెస్ 1, సమ్ 12 అయ్యే కేసెస్ కూడా 1ఏనండి. సమ్ 3 కేసెస్ 2, ఇవి గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ చూడండి. సమ్ 11 కేసెస్ కూడా 2నే. సమ్ 4 కేసెస్ 3, సమ్ 10 కేసెస్ కూడా 3, సమ్ 5 కేసెస్ 4, సమ్ 9 కేసెస్ కూడా 4ఏ, సమ్ 6 కేసెస్ 5, సమ్ 8 కేసెస్ కూడా 5, సమ్ 7 కేసెస్ 6. వీటితో రెండు పాచికల మీద వచ్చే ఫలితాల మొత్తముకు సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్కి డినామినేటర్ అయితే 36ఏ కాబట్టి ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ 8 అడిగారు అనుకోండి, సమ్ 8 వచ్చే కేసెస్ 5ఏ ఉన్నాయి కదా అవుట్ ఆఫ్ 36. ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ 11 అడిగారు అనుకోండి, సమ్ 11 వచ్చే కేసెస్ 2నే ఉన్నాయి కదా, 2/36. ఇలా డెడ్ ఈజీగా చేయొచ్చండి. ఇది 2 డైస్ రోల్ చేసినప్పుడు వాటి మీద వచ్చే సమ్కి సంబంధించి వేరియస్ కేసెస్ అండి, రైట్. when 2 dice are thrown, the probability of getting equal numbers. ఇక్కడ ఈక్వల్ నెంబర్స్ కావాలన్నాడండి.
1 2 3 4 5 6 1 2 3 4 5 6 2 dice are rolled. Probability of equal numbers వచ్చే కేసెస్ ఎన్ని ఉంటాయో చూద్దాం. డినామినేటర్ అయితే 36 కదండి. ఈక్వల్ నెంబర్స్ రావాలి అంటే 1 1 2 2 3 3 4 4 5 5 6 6 అండి. ఎన్ని కేసెస్ ఉన్నాయండి? 6 కేసెస్ ఉన్నాయి. 1/6 అవుట్ ఆఫ్ 36 6 కేసెస్లో ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయంటే రిమైనింగ్ 30 కేసెస్లో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నట్టే లెక్క, వేరు ఫలితాలు ఉన్నట్లే. సో 2 పాచికల మీద సేమ్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ అడిగాడు, అది 1/6. ఎందుకంటే 36లో అలాంటి కేసెస్ 6 ఉన్నాయి. 36లో 6 కేసెస్లో సమాన ఫలితాలు ఉంటే 30 కేసెస్లో వేరు ఫలితాలు ఉన్నట్టే కదండి, రైట్? అది ఆన్సర్. The probability of getting a total score of 7 when 2 unbiased dice are thrown simultaneously. 2 పాచికలను ఒకదాని తర్వాత మరొకటి దొర్లించినప్పుడు వాటి మీద వచ్చే ఫలితాల మొత్తం 7 కావడానికి సంభావ్యత అడిగాడు. ఇక్కడే చూసాం 7 అయ్యే కేసెస్ 6 ఉన్నాయి కదండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ 7 6/36 1/6, లేదా ఇప్పుడు లెక్కించండి మీరు. 1 సమ్ ఎంత కావాలండి? 7 1, 6 2, 5 3, 4 4, 3 5, 2 6, 1. ఈ 6 కేసెస్ అండి. 36లో ఈ 6 కేసెస్కే సమ్ 7 అవుతుంది. When a die is rolled twice, the probability of getting doublet అండి, డబుల్ రావడం అంటే ఈక్వల్ నెంబర్స్ రావడం. ఈక్వల్ నెంబర్స్ అంటే ఇప్పుడే చూసాం కదండి, దానినే డబులెట్ అంటాడండి. 6/36 ఏంటా ఈక్వల్ నెంబర్స్? ఇవే కదా, 1 1 2 2 3 3. దీనినే డబులెట్ అంటాడు, తెలుగులో అయితే డబుల్ అంటాడు. ఒక డబుల్ రావడానికి సంభావ్యత అంటాడు, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 dice are rolled simultaneously. The probability that numbers on them are different. 36లో ఈక్వల్ నెంబర్స్ ఉండేటివి ఇప్పుడే మాట్లాడాం కదండి. ఈక్వల్ నెంబర్స్ ఉండేటివి 6 ఉంటాయి. ఈక్వల్ నెంబర్ ఉండేటివి 6 ఉంటాయంటే ఇంకా మిగతా వాటిల్లో ఎక్కడ ఈక్వల్ నెంబర్ లేనట్టే కదా, అంటే అవన్నీ డిఫరెంట్ నెంబర్సే కదా, ఓకేనా? సో అందుకని అలాంటి కేసెస్ ఎన్ని ఉంటాయండి? దీని మీద ఏ నెంబర్ అయినా తీసుకోండి, దీని మీద ఇక్కడ తీసుకున్న నెంబర్ తీసుకోకండి. 30 కేసెస్ ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ డిఫరెంట్ నెంబర్స్, వేరు ఫలితాలు వచ్చే సంభావ్యత 30/36 5/6. లేకపోతే వేరు ఫలితాలు రావడం అనేది సమాన ఫలితాలు వచ్చే ఘటన యొక్క పూరక ఘటన అవుతుంది, కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ డిఫరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఈక్వల్ నెంబర్స్. ఇది ఆల్రెడీ మనం 1/6 అన్నాము, 5/6 వస్తుంది. ఇలాగైనా చెప్పచ్చు, ఓకే? సో డై మీద 2 dice రోల్ చేస్తే ఆ 36 కేసెస్ మీద కరెక్ట్ ఐడియా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయొచ్చండి, రైట్? 2 dice are thrown simultaneously. The probability of getting even numbers on both the dice. ఏం కావాలట ఇప్పుడు? 2 పాచికల మీద కూడా సరి సంఖ్యలు రావాలట. 2 పాచికల మీద సరి సంఖ్యలు రావాలట. మీరు మామూలుగా 36లో నుంచి కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. 1, 1 నో, 1, 2 నో, 1, 5 నో, 1, 6 నో. 1తో స్టార్ట్ అయ్యేది ఏది కూడా మన ఫేవరబుల్ కేసు కాదు. 2, 2 2, 4 2, 6 4, 2 4, 4 4, 6 6, 2 6, 4 6, 6. ఇందులో ఈవెన్ నెంబర్ తీసుకోండి, ఇక్కడ ఈవెన్ నెంబర్స్తో జత చేయండి. సో అలా ఏవైనా కేసులు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి రౌండప్ చేయండి,
ఎన్ని రౌండప్ చేశారో చెప్పండి, ఇక్కడ ఎన్ని రౌండప్ చేశారో చెప్పండి. 9 సచ్ కేసెస్ ఆర్ దేర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ఈవెన్, రెండు ఈవెన్ నెంబర్స్ అయ్యే కేసెస్, డినామినేటర్ 36, న్యూమరేటర్ 9, 1/4. సింపుల్ అండి. జస్ట్ దీని మీద ఈవెన్ నెంబరే కదా మనకు కావాల్సింది, ఇక్కడ కూడా ఈవెన్ నెంబరే కదా కావాల్సింది. టోటల్ 36 కేసెస్ వస్తాయని మాట్లాడుకున్నాం కదా. సో సింపుల్, అందులో 9 కేసెస్ ఉంటాయి. 2 dice are rolled simultaneously. The probability of getting an even number and an odd number. ఒకదాని మీద ఈవెన్ నెంబర్, మరొక దాని మీద ఆడ్ నెంబర్. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. మీరు చేయండి చూద్దాం. సార్ ఏముంది సార్, ఈజీగా చెప్తాము అంటారు. చెప్పండి చూద్దాం. ఇది ఈవెన్ నెంబర్ సార్, ఇది ఆడ్ నెంబర్ సార్. ఇప్పుడే మీరే చెప్పారుగా, 3 × 3 9, 9/36 సార్, 1/4 సార్. ఇది సార్ ఆన్సర్ అంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. మీరు చేసిన ఆన్సర్ పూర్తిగా చేయలేదు. వాడు గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ అన్నాడు, కానీ మొదటి దాని మీదనే ఈవెన్, రెండవ దాని మీదనే ఆడ్ అని ఎక్కడ ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇట్ మే బీ ఆర్ దేర్ ఇస్ వన్ మోర్ కేస్. ఫస్ట్ దాని మీదనే ఆడ్ వచ్చి సెకండ్ దాని మీద ఈవెన్ రావచ్చు కదండి. మరి ఆ కేసు మిస్ అయ్యారు కదా. 3 × 3 ఇక్కడ 18 కేసెస్ వస్తాయి. మీరు చేసిన ఆన్సర్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఆన్సర్ ఏమవ్వాలండి, 18/36, 1/2 అవ్వాలి. ఇది రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ ఏ డై మీద ఈవెన్ నెంబర్ రావాలి, ఏ పాచిక మీద సరి సంఖ్య రావాలి, ఏ పాచిక మీద బేస్ సంఖ్య రావాలో క్లారిటీగా ఇవ్వలేదు. కాబట్టి ఉన్న అవకాశాలన్నీ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి. సో మరికొన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి కాన్సెప్చువల్ వీడియోస్ కావాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కోర్సులకు సంబంధించిన కాన్సెప్చువల్ వీడియోస్ ఉన్నాయి. ఏపీడిఎస్సి వాళ్ళకైతే ప్రస్తుతము ఇంటర్మీడియట్ సిలబస్తో రెడీగా ఉందండి. ఓకే, తెలంగాణ డిఎస్సి వాళ్ళకైతే స్కూల్ సిలబస్ స్టార్ట్ అవుతుందండి. జస్ట్ ఒక 2 daysలో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్కి అయితే టెస్ట్ సిరీస్ రన్ అవుతుందండి. టెస్ట్ సిరీస్ March 15th స్టార్ట్ అయింది. కంటెంట్ జస్ట్ 499 రూపీస్ అండి. టెస్ట్ సిరీస్ మెథడాలజీ 499 రూపీస్ అండి. కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఇవి రెండు కలిపి తీసుకుంటే 799 రూపీస్ అండి. సో కంటెంట్ బోత్ మీడియా అండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మెథడాలజీ మాత్రం ఓన్లీ తెలుగు మీడియం. గమనించండి ఇక్కడ. సో టెస్టులు టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి, గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. మీరు ఈరోజు పర్చేస్ చేసినా కూడా టెస్ట్ నెంబర్ 1 నుండి అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ప్రతి టెస్ట్ కంప్లీట్ అవ్వగానే దానికి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఒకటి వస్తుంది, దానితో పాటు పీడిఎఫ్ కూడా వస్తుందండి. సో మనకిప్పుడు షార్ట్ పీరియడ్లో వీడియో చూసేంత టైం ఉండకపోవచ్చు, అందుకని పీడిఎఫ్ కూడా దాని వెంట ఇవ్వడం జరుగుతుందండి. సో టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కవర్ అయిపోతాయండి ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు టాపిక్ వైజ్ టెస్టుల్లో. ఓకే, సో మరింత ఆలస్యం అండి, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ ఈ లోగోతో కనిపిస్తుందండి, ద రైట్ వే టు సక్సెస్, డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులను పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలు కండి. మీరు ఎక్కడ టెస్టులు రాస్తున్నా
మరొక ప్లాట్ఫామ్లో టెస్ట్ రాయడం అనేది అడ్వాంటేజ్ అవుతుంది, కానీ డిసడ్వాంటేజ్ అయితే కాదండి. ఒక్క కొత్త క్వశ్చన్ కనిపించినా అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చుంటే ఆ మార్కే, అక్కడొచ్చిన హాఫ్ మార్కే మిమ్మల్ని జాబ్ వచ్చేటట్టుగా డిసైడ్ చేయొచ్చు. సో అందుకని టెస్టులు ఎంత ఎక్కువ రాస్తే అంత బెటర్ అండి, షార్ట్ పీరియడ్లో ఎస్పెషల్లీ. ఓకే, సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే పర్చేస్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.